దేవుడు మనందరికీ అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ముందుగా క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ కుడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు పలుకుతూ ప్రార్థన చేసుకొని అంశంలోనికి వెళ్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలుగా మరొకసారి తండ్రి మేమందరము కూడుకొని నీ వాక్యాన్ని ఆలోచించుకొనుచుండగా నీ మాటలు మా హృదయంలో ఉంచమని, వాటి ప్రకారం మా బ్రతుకులు కట్టుకొని ఈ ఆత్మీయ పోరాటంలో నిలబడి నీకిష్టలుగా బ్రతికి నీ ఉన్న లోకానికి చేరేంత వరకు నీ వాక్యాన్ని అంటుకట్టుకొని బ్రతుకుటకు నీ కృపను మా పట్ల అనుగ్రహించి తండ్రి నీ ప్రేమ చేత మా అందరినీ కాపుదలలో ఉంచమని, మా బ్రతుకులను సరిదిద్దుకొనుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ మాటలు చెబుతుండగా కాలయాపన చేయక నీ వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించుకొనుటకు నాకు తెలివిని వివేచనను ఇవ్వండి. వింటున్న నీ పిల్లలందరికీ కూడా తండ్రి మంచి జ్ఞానమునిచ్చి అర్థం చేసుకునే ఆలోచననిచ్చి బ్రతుకులు సరిదిద్దుకొనుటకు వారిని వారు ప్రశ్నించుకొనుటకు నీ ఆత్మ గద్దింపును దయచేయమని వేడుకుంటూ క్రీస్తునామని ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనందరికీ మరొక దినాన్ని అనుగ్రహించి తన గ్రంథంలోని కొన్ని సంగతులు ఆలోచించటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలా. ఈ అంశం యొక్క మాట వినగానే లేదా దీన్ని చదవగానే చాలామందికి ఒక ఆలోచన వస్తుంది, దేవునికి ఇష్టలుగా ఉండటం ఏంటి? అసలు దేవునికి ఇష్టాలు ఉన్నాయా? దేవునికి ఇష్టలుగా బ్రతికేవారు కూడా ఉంటారా? అసలు ఎలా దేవునికి ఇష్టం ఉందంటే ఎలా అర్థం చేసుకోవాలి అని అంటారు. దేవునికి ఇష్టం ఉందని తెలియని వారు కొందరైతే, దేవునికి ఇష్టలుగా బ్రతకని వారు మరికొందరైతే, ఇష్టలుగా బ్రతికేవారు కొందరుంటారు. దేవునికి ఇష్టాలు ఉన్నాయని తెలుసుకుంటున్న మనం దేవునికంటూ మనసుందని, ఆ మనసు ఎలా ఉంటే మనపై ఇష్టపడుతుందో, మన ప్రవర్తన ఎలా ఉంటే దేవుని యొక్క మనస్సులో మనం చేరుకుంటామో, ఆయనకి ఇష్టలుగా ఎలా బ్రతుకుతామో అన్నది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని ఇష్టాలు అన్న మాట పక్కన పెడితే, మనిషి దేవుని ఇష్టాలను వెతికే పనిలో లేడు. వారి వారి సొంత కార్యాల్లో ఉండిపోయి, వారి వారి ఆలోచనలో ఉండిపోయి, వారి వారి పనుల్లో ఉండిపోయి దేవుని ఇష్టాలను పక్కన పెట్టేశారు. దేవుని ఇష్టాలకు మన ఇష్టాలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మన ఇష్టాలు ఎలా ఉంటాయని అంటే, ఒక యవనస్తుడైతే ఒక ప్రియురాలి అందాన్ని చూసో, ఒక యవనస్తురాలైతే ఒక ప్రియుడి అందాన్ని చూసో, డబ్బును చూసో
వారి విధి విధానాలను చూసి ఇష్టపడుతుంటారు. కొత్త ఇంటిలో ఉండటం అంటే ఇష్టం, కొత్తగా పెళ్లి చేసుకోవటం అంటే ఇష్టం, కొత్తగా కారు కొనుక్కోవటం అంటే ఇష్టం, బాగా తినటం అంటే మనకు బాగా ఇష్టం. ఇంకా చెప్పాలంటే పడుకోవటం మనకు బాగా ఇష్టం. తింటము, పని చేయటము, పండుకోవటం అనేది మనకు చాలా ఇష్టం. ఇవి మన ఇష్టాలు. అందాన్ని చూసి మనుషులు ఇష్టపడతారు. కానీ దేవుడు మనిషి యొక్క ఆంతర్యాన్ని చూసి ఇష్టపడతాడు. ఇది మనిషికి దేవునికి ఉన్న తేడా. మనిషి కేవలం శరీరాన్ని చూడగలుగుతాడు. మనిషి కేవలం శరీరం చేసే కార్యక్రమాలను, శరీరం ఎలా ఉంది అని చూడగలుగుతాడు తప్ప, దేవుడు శరీరంలోని ఆత్మ ఎలా ఉందో కూడా గమనించగలడు. ఎందుకంటే ఈ ఆత్మనిచ్చింది దేవుడు గనుక. దేవునికి ఇష్టాలున్నాయి, మన ఇష్టాలున్నాయి. మనకు దేవునికి ఉన్న తేడా ఇది. దేవుని ఇష్టాలను మనం ఎందుకు పట్టించుకోమంటే, భూమి మీద బ్రతికినంత కాలము ఒరే నువ్వు ఎందుకొరకు బ్రతుకుతున్నావురా అంటే, నేను నా తల్లి గురించి, నా తండ్రి గురించి, మా కుటుంబం గురించి అని ఒక్క మాటలో చెప్పేయవచ్చు. నీ గోల్ ఏంటి? నీకున్న ఇష్టం, నీకు ఏదంటే ఇష్టం అంటే, ఒక్కొక్కడు ఒక్కొక్కలా మాట్లాడతాడు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఎవరు చెప్పినా కూడా దేవుని మాట, దేవుడు అనే పదం లేకుండా చెప్తారు. మనిషికి ఇష్టం ఏంటంటే లోకంలో ఉన్న ప్రతిదీ మనిషికి ఇష్టం. లోకాన్ని కలిగించిన దేవుడు అంటే మనిషికి ఇష్టం లేదు. మనిషికి ఇష్టం లేకపోవటం మాత్రమే కాదు కానీ దేవునికి కూడా ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టం మనుషుల పట్ల ఎందుకు లేదు అంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదు కనుక. మరి దేవునికి ఇష్టంగా ఉండటం ఎలా? దేవుని ఇష్టాలు ఏంటి అని ఎవరో ఆలోచించారు. ఎందుకు ఆలోచించారంటే, ఒక మనిషి మనకు కనబడతాడు కాబట్టి తనకు ఎలా ఇష్టంగా ఉండాలి అని ఆలోచిస్తాం. కానీ దేవుడు కనపడాడు కదా. ఒక వ్యక్తి కనపడితే మనకంటే పెద్దవారు కానివ్వండి, మనకంటే హోదాలో ఉన్నవారు కానివ్వండి, లేదా మనం ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ముందు మనం ఎలా ఉంటామంటే వారి ఆలోచనలను ఎరిగి ఎంతసేపు వారికి ఇష్టంగా ఉండాలనే ఆలోచనతోనే మనం వారి ముందు కనపరిచే మన ప్రవర్తన ఉంటుంది. మనిషికి మనిషి కనబడతాడు కనుక అభిష్టాల గురించి మాట్లాడుకుంటారు. కానీ దేవుడు కనపడడు కాబట్టి దేవుని ఇష్టాలను పట్టించుకోవట్లేదు. ఒకానొక సమయంలో మనలాగే దేవుని ఇష్టాన్ని పట్టించుకోని వారు, మనలాగే దేవుని ఇష్టాన్ని ప్రక్కన పెట్టేసిన వారు, అసలు దేవుని కంటే ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని తెలుసుకోనని వారు పాత నిబంధనలో ఉన్నారు, మన పూర్వీకులు. మీరు ఒకసారి వాళ్ళ గురించి చదివితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తున్నప్పుడు, కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మొదటి పత్రిక వ్రాస్తూ 10వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా
ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి అన్నాడు. వారిలో దేవునికి ఎక్కువ మంది ఇష్టలుగా బ్రతకలేదట. ఎందుకు బ్రతకలేదంటే దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేశారు. ఐగుప్తు దేశం నుండి తోడుకొని వస్తుంది, ఎర్ర సముద్రాన్ని చీల్చింది. మనందరినీ కూడా ఈ అరణ్యము గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేయిస్తూ కానాను దేశానికి తీసుకువెళ్తున్న దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేశారు. ఇక ఈ అరణ్యంలో వారి ఇష్టాల గురించి మాట్లాడుకుంటూ వారి ఆలోచనలోనే ఉండిపోతూ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుకనే దేవుడు అరణ్యంలో చాలా మందిని సంహరించేశాడని మనం చదువుకుంటున్నాం. ఏంటి, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే సంహరిస్తాడా? దేవునికి ఇష్టలుగా ఉండకపోతే కొట్టేస్తాడా? మన దృష్టిలో చంపేయటం అనే పదం వాడతాం, కానీ దైవలిపిలో ఈ పదాలను కొట్టేయటం, కేసు కొట్టేశారు అని మాట్లాడతారు కదా, అలానే మనిషిని దేవుడు కొట్టేస్తాడు. ఎందుకు కొట్టేస్తాడు? తనకు ఇష్టలుగా లేరు కనుక. తనకు ఇష్టలుగా బ్రతికితే దేవుడు ఎందుకు కొట్టేస్తాడు? దేవుడు ఎందుకు మనిషిని సంహరిస్తాడు చెప్పండి? తనకు ఇష్టలుగా లేరు కాబట్టి. ఇక దేవుని ఇష్టం తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా బ్రతకకపోతే ఏ గతి పడుతుందో మనకు తెలిసింది. సహజంగా దేవునికి ఇష్టలుగా బ్రతకటం ఎలా? ప్రశ్న. బ్రతకటం ఎలా అని మీకు చెప్పాలి, కానీ దేవుని ఇష్టాన్ని తెలుసుకోకపోతే ఏ గతి పడుతుందో కూడా మీకు ముందు చెప్పాలి. మీకు తెలిస్తేనే కాస్త భయంతో వింటారు కాబట్టి. ఇది తెలిస్తేనే తర్వాత మీ బ్రతుకును మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి. దేవునికి ఇష్టలుగా బ్రతకని వారు చచ్చిపోయారు. ఇప్పుడు మనం అందరం ఎంత జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం అందరం కూడా దేవునికి ఎంత దగ్గరగా అవ్వాలి చెప్పండి. ఏంటి, దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే చంపేస్తాడా అనే అవగాహన మనకు వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతకాలి ఇప్పుడు నేర్చుకోవాలి దాన్ని. దేవునికి ఇష్టలుగా బ్రతకటం ఎలా అనే పదం తెలిసిన తర్వాత బ్రతకని వారికి ఏ గతి పట్టిందో మనం తెలుసుకున్నాం. వార్నింగ్, జాగ్రత్త పడండి అంటున్నాడు. వారు చచ్చారు కాబట్టి మీరు కూడా చస్తారా? మీరు బ్రతకాలంటే దేవునికి ఇష్టలుగా ఉండండి అన్నాడు. ఇప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతకటం ఎలా? దేవుని ఇష్టాన్ని పట్టించుకోకుండా బ్రతికితే దేవుడు సంహరిస్తాడు అన్నప్పుడు, మరి దేవునికి ఇష్టలుగా బ్రతకడం ఎలానో తెలిస్తే కదా బ్రతికేది అంటారా? ఒకసారి సామెతల గ్రంథం 11వ అధ్యాయం. దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలానో చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా వినాలి. మీకు ఒకవేళ దేవునికి ఇష్టలుగా బ్రతకాలనే ఆలోచన ఉంటేనే ఈ మాటలు వినాలి మీరు. అలా ఉండను అనుకుంటే పక్కెళ్ళిపోండి. ఓకేనా? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. నెక్స్ట్ మాట జాగ్రత్తగా చదవాలి. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు అన్నాడు. మూర్ఖంగా ప్రవర్తించేవారు, మూర్ఖమైన ప్రణాళికలు కలిగిన వారు, దేనికి పనికిరాని పనులు పెట్టుకున్నవారు దేవునికి ఇష్టలు కాదు. హేయులు అంటే అసహ్యమైన వారు. మరి ఎవరు ఆయనకి ఇష్టలు అన్నప్పుడు
యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు అన్నాడు. యథార్థంగా ప్రవర్తిస్తే చాలా? ఓకే. యథార్థంగా ప్రవర్తిస్తే చాలు. ఆయనకు మనందరం కూడా ఇష్టులుగా మారిపోతాం. ఇంతకు యథార్థత అంటే ఏంటి? యథార్థత అనే పదం గురించి మనకు అవగాహన వస్తేనే యథార్థంగా ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు యథార్థత అనే పదం గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేసేయండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు నీ ప్రవర్తన అంతటి విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. వాడుక బైబిల్లో ప్రవర్తన అంతటి విషయంలో అని వాడబడుతుంది. ఇక్కడ ప్రవర్తన విషయంలో అన్నాడు. పాపం మనలో కనపడేంత వరకు మనం ఎవరమంటే యథార్థవంతులం. చాలామంది అంటారు, ఏమండి మనం పుట్టుకతోనే పాపలమండి అంటారు. దేవుడు ఎంత క్లియర్గా వ్రాయించాడంటే, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు అన్నాడు. మనిషిని దేవుడు యథార్థవంతుడిగా పుట్టించినప్పుడు అదే యథార్థతతో కొనసాగితే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు, దేవునికి ఇష్టలుగా ఉంటారు. కానీ ఆ యథార్థతను విడిచిపెట్టడం అంటే పాపం ద్వారా యథార్థత అన్నది మన లోపల నుంచి వెళ్ళిపోతుంది. మనలో ఎప్పుడైతే పాపం దేవునికి కనబడుతుందో అప్పుడు మనందరం కూడా యథార్థతను విడిచిపెట్టిన వారము. అక్కడి నుంచి మనం ప్రారంభించాలి పాపులు అని. ఈ రోజుల్లో ఎంత వయసు వచ్చిన తర్వాత పాపులుగా మారుతున్నారంటే పెద్ద వయసు ఏమి చెప్పనక్కర్లేదు. వాడికి కనీసం వాడు కూర్చొని లేదా ఏదో తల్లిదండ్రుల దగ్గర కూర్చుంటాడు కదా, నడుస్తుంటాడు, దొగ్గులాడుతుంటాడు. ఆ సమయంలోనే వాడిని పాపులుగా మారుస్తున్నారు తల్లిదండ్రులు. ఎలానో చెప్పమంటారా? వాడికి లేనిపోని బూతులన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు. అదిగో తాతయ్యని అలాను, ఇదిగో మామయ్యని ఇలాను, ఇలా తిట్ట అంటాడు, ఇక్కడ మురిసిపోతాడు. దేవుడేమో అని యథార్థవంతుడిగా పుట్టించి నీ చేతికిస్తే నువ్వు అని ఎలా మారుస్తున్నావు? ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. చిన్నప్పటి నుంచే మొబైల్ని అలవాటు చేయటం, చిన్నప్పటి నుంచే లేనిపోని మాటలను అలవాటు చేయటం, చిన్నప్పటి నుంచే వానికి లేనిపోట్లు అలవాట్లను వానికి నేర్పించటం. ఒకసారి బైక్ ఎక్కాడు అనుకో, మరలా బైక్ శబ్దం విన్నాడు, ఇక అంతే సంగతులు. బైక్ వదలడు. వాడిని నేర్పించింది ఎవడు? నువ్వే. నువ్వే బుద్ధి లేక నువ్వు వానికి అలా నేర్పించావు. ఏడువు. ఇక వాడు బైకే కావాలని ఏడుస్తాడు. అది వానికి చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లతో పెంచు. వాడు పుట్టినప్పటి నుండి వానికి కనీసం తెరులాడే ఆ వయసు నుండి మీరు దేవుని మాటలు, దేవుని గురించి భక్తులు కూడా ఈరోజు ఎలా ఉన్నారో తెలుసా అండి? దేవుని నమ్మాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యం చెప్తాము, వాక్యం తెలుసు, మేము బ్యాప్టిజం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం అన్న వారి పిల్లలను వాళ్ళు ఎలా పెంచుతున్నారో తెలుసా? వాడు ఏడుస్తున్నాడు కాబట్టి మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. వాడు లొల్లి చేస్తున్నాడు కాబట్టి వానికి మొబైల్ ఇచ్చి అవి బొమ్మలు అవి ఇవి పెట్టించాల్సి వస్తుంది అని అంటున్నారు. బుద్ధి ఉందా కనీసం? వాడి ముందు నువ్వు మొబైల్ వాడుతూ ఉండి
వాడిని ఎత్తుకున్న వెంటనే వాడు మొబైల్ చూసి తీసుకున్న తర్వాత ఏడవటం బంద్ చేస్తున్నాడని నువ్వు ప్రతిసారి మొబైల్ పట్టిస్తే వాడు ఏం చేస్తాడు? ఇక తర్వాత పాలు మరిచి మొబైల్నే చూస్తాడు. పెద్ద అయిన తర్వాత కూడా అదే జ్ఞానం వస్తుంది ఆయనకు. కనుకనే ఈరోజు పబ్జి ఆడుతూ, ఫ్రీ ఫైర్ ఆడుతూ, ఆ గేములకు డబ్బులన్నీ తగలబెట్టేసి తల్లిదండ్రులను ఆస్తులతో సహా అమ్మించి చివరికి జైలుకి వెళ్ళిపోయిన కుమారులు కూడా లేకపోలేదు. అటువంటి ఘనకార్యం నీ కుమారులు చేయకపోవచ్చు. జాగ్రత్త పడు. పెంచే విషయంలో యథార్థవంతుడిగా పుట్టిన వాడిని నువ్వెందుకు పాపానికి లోనయ్యేలా చేస్తున్నావు? నువ్వు నేర్పించేటువంటి అలవాట్లను బట్టే నీ కుమారుడు పెద్ద అయిన తర్వాత నీకు లోబడాలో, నీకు ఎదురు తిరిగి నిన్ను తన్నాలో తెలుస్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచే పెంచే తీరును బట్టే వాడు పెద్దయ్యాక నేను తంతాడో, నిన్ను మంచిగా చూసుకుంటాడో ఇప్పుడే వాడిని చూసి నేర్చుకో. కొంచెం వాడిని చూసి నువ్వు ఆలోచించాలి. ఓ నా కొడుకు లేదా నా కూతురు ఇలా తయారైంది, చిన్నప్పుడే ఇలా మాట్లాడుతుంది, ఇలా లొల్లి చేస్తుంది అన్నప్పుడు నువ్వు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చిన్నప్పటి నుంచే ఆ మొక్కను నువ్వు వంపుతూ వంపుతూ రావాలి. లేదా అది మహావృక్షంగా మారితే నువ్వు దాన్ని ఇంకా వంపలేవు. చివరికి అది నిన్నే వంపేస్తుంది. జాగ్రత్త మరి. ఓకేనా? యథార్థవంతులుగా మనుషులను పుట్టిస్తే మనిషిలో పాపం లేదప్పుడు. దేవుని ఆత్మ యథార్థవంతమైనది, దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. దేవుని ఆత్మ ఈ మట్టి శరీరంలోనికి వచ్చినప్పుడు దేవుడు యథార్థవంతమైన దానిగా పంపాడు. అలా వచ్చిన ఆత్మను మనం ఏం చేస్తున్నామంటే శరీర మాలిన్యానికి అలవాటు పడిపోయి ఆత్మను నాశనం చేసేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే పాపం చేస్తున్నాం. మన ఆలోచనలతోనే మన యథార్థత అన్నది గాల్లో కలిసిపోతుంది. జాగ్రత్త. మన ఆలోచనతోనే మనమేదో డైరెక్ట్ వెళ్ళిపోయి పాపం చేసేసి నేను యథార్థవంతుని కాదు, నేను పాపిని, నేను బలహీనుణ్ణి అని అనుకోవటం కాదు. నీ తలంపుల్లో కూడా అటువంటి ఆలోచనలు వచ్చాయనుకో, నువ్వెవరో తెలుసా? పాపిగా ముద్ర నీకే. మరి ఎలా? అలా ఆలోచనలు కూడా కలిగి ఉండకుండా బ్రతకటం ఎలా అంటే దేవునితో సహవాసంలో ఉండు. నువ్వు చేసే పనిలో ఎవరితో ఉంటున్నావు? నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేంతో గడుపుతున్నావు? నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావు? నీ సహవాసం ఏంటి? నీ స్నేహితులు ఎవరు? నీ అలవాట్లు ఏంటి? నీ చూపులు ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? నువ్వు దేని దగ్గర ఎక్కువ గడుపుతున్నావు అంటే మొబైల్ దగ్గర ఎక్కువ గడుపుతుంటాం, కానీ బైబిల్ దగ్గర, ప్రార్థన దగ్గర, ఆత్మీయుల దగ్గర, ఆత్మీయులతో మాట్లాడటం కానీ ఇవన్నీ మనం చేస్తామా? అస్సలు లేదు. అందుకే మన బతికిలా ఏడ్చింది. అందుకే ఆత్మీయ జీవితం ఇది ఇంకా అక్కడే ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటారు కదా, సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు. నీ భక్తి జీవితం ఎందుకయ్యా అభివృద్ధి చెందట్లేదు? ఎందుకయ్యా నేను ఇంకా పాపాన్ని మానుకోలేకపోతున్నానంటే నీ బతుకు కళ్ళ ముందు పెట్టుకో ఒకసారి. పనికిచ్చే ప్రయారిటీ దేవునికి ఇవ్వం. పనిలో ఉన్నంత ఆసక్తి దేవుని దగ్గర ఉండదు మనకు. దేవుని వాక్యం అంటే మనకు ఆసక్తి ఉండదు, కానీ పనిలో ఎక్కడికి వెళ్తే ఎంత డబ్బులు వస్తాయని ఆలోచిస్తాం. ఎంత నీచంగా మారిపోయాం ఒకసారి ఆలోచించండి. ఆదివారం రోజు డైలీ 500 అయితే ఆదివారం రోజు 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి కూలి. ఒక్కడు కనపడతాడా మందిరంలో? మన బతుకులు ఎలాంటివో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. డబ్బు మీద ఉన్న ఆశ, సిరి మీద ఉన్న మనకు అపేక్ష దేవుని మీద ఎందుకు లేదు? దేవుడు కనపడడు కాబట్టి. మీకు నిజం తెలుసా? మనం ఎందుకు పాపం చేస్తున్నాం తెలుసా? దేవుడు కనపడడు కాబట్టి. నిజం చెప్పండి, ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషి ముందు పాపం చేయడానికి మీరు ఇష్టపడతారా? నా సూటి ప్రశ్న. పాస్టర్ గారు ఉన్నారు,
ఆయన ఉన్నప్పుడు మీరు బూతులు మాట్లాడతారా? అమ్మో! ఎంత పరిశుద్ధంగా నటిస్తారో. ఆయన ముందు పాపం చేస్తారా? పాపం అంటే మీరు అబద్ధం మాట్లాడటం, బూతులు మాట్లాడటం, తర్వాత ఇంకా ఇతరవన్నీ కూడా మీరు చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే చూస్తాడు గనుక కదా! దేవుడు చూస్తున్నాడన్న విషయం మర్చిపోయి, దేవుణ్ణి నేను చూడట్లేదనుకుని నువ్వు పాపం చేస్తున్నావు. దేవుడంటూ ఉంటే నాకు కనబడాలి, కనబడినప్పుడే నేను పాపం చేయను. అలాంటి పరిస్థితుల్లోకి మనిషి ఈరోజు ఎందుకు వెళ్ళిపోయాడంటే, దేవుని తలంపులు లేకుండా, అసలు దేవుని చాలా తక్కువ వాడిగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే ఈరోజు మనం ఇంకా బలహీనులము అనే పదాలు పెట్టుకోవాల్సి వస్తుంది. లేకుంటే నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చి నువ్వు బాప్తీసం తీసుకొని ఎన్ని రోజులు అయిందంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఇంకొంతమంది 30 సంవత్సరాలు అంటారు. నీకు వయసు ఎంతైనా కావచ్చు, నీ ఎక్స్పీరియన్స్ ఎంతైనా ఉండొచ్చు, కానీ నీ అనుభవము బాప్తీసం తర్వాత ఏంటో తెలుసా? రొట్టె తినటం, ద్రాక్షరసం తినటం. ఇదే నీ అనుభవం. మనిషి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలట, ఎదగాలి. ఎదగటం ఉండదు మన లోపల. అనుభవాలు ఏంటో తెలుసా? మందిరానికి వెళ్ళటం, కరెక్ట్ 2 గంటలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోవటం. మందిరానికి వెళ్ళటం, కానుక ఇవ్వటం, మన అనుభవాలు చెప్తున్నా. ఆయన ఏదో వాక్యం చెప్తాడు, కొద్దిసేపు విన్నట్టు యాక్టింగ్ చేయటం, రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు కొద్దిసేపు మోకాళ్ళ మీద నిలబడటం, తాగి తిని చివరి ప్రార్థన అయిపోను ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోవటం. ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది ఇది? ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది ఇది? 10 వేసుకుంటావా? 5 వేసుకుంటావా? 20 వేసుకుంటావా? ఇక నీ ఇష్టం. ఎన్నేళ్ళ నుంచి నువ్వు అనుకున్నా నీ బ్రతికేంటో తెలుసా? ఎదగటం లేదు, ఎదుగుదల నీలో కనపడట్లేదు. మరి ఏంటి నీ పరిస్థితి? పాపంలో ఉండిపోయి యథార్థతను విడిచిపెట్టేసి నేను భక్తుని అనుకుంటున్నావా? అది నీ ఫీలింగ్ మాత్రమే. దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి వాడివి తెలుసా? పాపివి. యథార్థతను విడిచిపెడితే మనం ఎలాంటి వారమో, యథార్థతను విడిచిపెట్టిన వారి గతి ఏంటో, అసలు యథార్థత అన్నది మన లోపల నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుంది, మనిషి ఎప్పుడు యథార్థంగా బ్రతుకుతాడంటే పాపం చేయకుండా ఉన్నప్పుడు మనిషి యథార్థవంతుడు. పాపం చేసిన తర్వాత ఇక యథార్థతను కోల్పోయిన వాడే కదా. దేవుని దృష్టిలో అప్పటి నుంచి వానికి ఉండే ముద్ర పాపి. మరి యథార్థంగా బ్రతికిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఒకసారి యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తున్నప్పుడు, యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూడగలిగితే, అక్కడ యోబు గారి భార్య వచ్చేసి మాట్లాడుతూ, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, ఇంకనూ యథార్థతను వదలకయుందువా, విడిచిపెట్టవా, వదలవా, విడిచిపెట్టవా, యథార్థతను విడిచిపెట్టవా, యథార్థతను వదలవా. అంటే అర్థం ఏంటి? పాపం చెయ్యవా, పాపములో పడిపోవా. ఇలా ప్రేరేపించేది ఎవరు? అపవాది. ఇప్పుడు ఈమె ఎవరి సంబంధిరాలిగా మారిపోయింది? అపవాది సంబంధిరాలిగా మారిపోయి, అపవాది శోధనతో యోబు గారిని శోధించటానికి వచ్చేసింది తన భార్య. వచ్చి ఎలా మాట్లాడుతుంది? యథార్థతను విడిచిపెట్టవా, పాపం చేయవా. ఇంత జరిగింది కదా, ఇన్ని కోల్పోయావు కదా, ఇంత కష్టం నీకు వచ్చింది కదా, యథార్థతను విడవవా, ఏమయ్యా పాపం చేయవా అని మాట్లాడుతుంది. నిజంగా
ఆ టైంలో మనం ఉంటే ఎలా మాట్లాడతాం? నిజమేనమ్మో, దేవుని నమ్ముకుంటే అన్నీ వస్తాయనుకుంటే కానీ అన్నీ పోతున్నాయి. ఇన్నాళ్ళు నేను యథార్థంగా బ్రతికాను, కానీ దేవుడు నాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అసలు దేవుడు ఉన్నాడంటారా? ఆ భార్యతో మనం కూడా కలిసిపోయి మాట్లాడతాం. ఏమని? దేవుని దూషించేస్తాం. కానీ యోబు గారు ఎలా ఉన్నారు తెలుసా? నోటి మాటతో కూడా పాపం చేయలేదట. ప్రాణం పోయేంత వరకు నేను యథార్థంగానే ఉంటాను, అది ఆయన కమిట్మెంట్. ప్రాణం పోయినా సరే నేను ఈరోజు యథార్థంగా బ్రతికితేనే నా యథార్థతను బట్టి దేవునికి ఇష్టడుగా మారతాను. దేవునికి ఇష్టడుగా మారితేనే దేవుని రాజ్యంలో నాకంటూ చోటు ఉంటుంది. ఆ చోటు ఉంటుంది కనుక నేను దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాను అనే కమిట్మెంట్తో యోబు గారు బ్రతుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ఒకరోజు మనం శోధించాలా? ఆ రోజు యోబు గారి దగ్గరికి తన భార్య వచ్చి శోధిస్తేనే ఆయన పడిపోలేదు. ఈరోజు మన దగ్గరికి ఎవరైనా వచ్చి, ఒరే నీకు కారు పోయింది, ఇన్ని అప్పులు అయిపోయాయి, ఇక ఆదివారం కూడా ఎందుకు ఆరాధనకి వెళ్తావులే, వచ్చేసేయి, పనికి వెళ్దాం, ఈరోజు 1000 రూపాయలు ఇస్తున్నారట అనగానే ఏం చేస్తాం మనం? అవునరా అని కొద్దిసేపు ఎక్స్ప్రెషన్లో బిల్డప్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అలాంటోడు దేవునికి అవసరం లేదు. అలాంటోడు దేవునికి అస్సలొద్దు. నీలా కూటి కోసం తిప్పలబడేవాడు అనుకున్నావా? దేవునికి కావాల్సింది నీతిని, రాజ్యాన్ని వెతికేవారు కావాలి ఆయనకు. ఇంకెందుకు నువ్వు భక్తి చేయటం? నువ్వు ఎందుకు ఈ భక్తిలో భక్తున్నాను పెద్ద ఫీలింగ్ అయిపోతున్నావు? ఫీల్ అవ్వకు. నువ్వు భక్తునివో కాదో బైబిల్ని బట్టి ఆలోచించు. కోటి కోసం ఆలోచించే నీలాంటి వారు దేవునికి అస్సలు అవసరమే లేదు. కొంచెం శ్రమ రాగానే దేవుని నుంచి తొలగిపోవటం, కొంచెం ఇబ్బంది రాగానే దేవుని నుంచి తొలగిపోవటం, కొంచెం ఏదో ఒక సమస్య మన దగ్గరికి రాగానే అక్కడి నుంచి దేవుని దూషించేయటం, ఇవన్నీ నాకేరా వస్తున్నాయి, అన్నీ నా మీదే పడిపోతున్నాయి, అసలు దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను విడిచిపెట్టాడు, కష్టాలలో భూమి మీద ఎవరికీ లేవు, నాకే ఉన్నాయి, అప్పులు ఎవరికీ లేవు, నాకే ఉన్నాయి, ఇక నన్ను బ్రతకటం అనవసరం, ఇలాంటి దేవుని నమ్ముకోవడం కూడా అనవసరం అనేవారు లేకపోలేదు ఈరోజు. మరి యోబుకు అన్ని శ్రమలు వచ్చినా ఎలా నిలబడగలిగాడంటే యోబు యొక్క కమిట్మెంట్ అది. యోబు నిబంధన చేసుకున్నాడు దేవునితో. ఏమని? చావనైనా చస్తాను కానీ పాపం మాత్రం చేయనని. ఈరోజు మనం కూడా అలానే క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టాం. క్రైస్తవ్యంలోనికి అడుగు పెట్టడం, క్రిస్టియన్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? క్రైస్ట్ అంటే క్రీస్తు అని, ఈయన్ అంటే మనిషి అని, చెందిన మనిషి అని. క్రిస్టియన్ అనే పదానికి అర్థం క్రీస్తుకు చెందిన మనిషి లేదా క్రైస్తవుడు అనే పదంలో మనం చేర్చబడుతున్నామంటే బాప్తిస్మం అనే కార్యక్రమంలో మనందరము దేవునితో నిబంధన చేస్తున్నాం. ఏమనో తెలుసా? నేను ఇక మీదట పాపము చెయ్యను, ఇక్కడితో నా పాపాలన్నీ కడిగేసేయి. మరి నిబంధన ఎన్నిసార్లు తప్పమంటే చెప్పండి? నిబంధన ఎన్నిసార్లు తప్పాం మనం? యోబు చేసుకున్న నిబంధనకు లోబడి బ్రతికాడు. మన నిబంధన ఎప్పుడో గాల్లో కలిసిపోయింది. ఏదో బాప్తిసం తీసుకున్న 1 సంవత్సరం భక్తిగా బ్రతుకుతాం, తర్వాత శోధనలన్నీ నాకే వస్తున్నాయండి, అగ్ని వంటి మహాశ్రమలండి అని మాట్లాడతాం. దేవుడు మనిషికి ఎన్ని శ్రమలు పెట్టాడు తెలుసా? మనిషి శోధనను సహించినంత కంటే ఎక్కువగా దేవుడు శోధింపనీయడు. ఇది చాలు కదా ధైర్యం. ఇంకా నాకు వస్తున్న శోధనలను బట్టి నేను ఎందుకు లొంగిపోవాలి? నేను ఎందుకు ఓడిపోవాలి? ఈ శోధనలో నేను ఎందుకు పడిపోవాలి? దేవునికి తెలుసు నేను ఎంత సహించగలనో
అంతే ఇస్తాడు నాకు. ఈ ధైర్యం ఉండదు. అసలు శోధన అంటే ఇంకా అపవాది శోధిస్తున్నాడు, నేను ఓడిపోయాను, నేను బలహీనుడను. బైబిల్‌లో కొన్ని పదాలు పట్టుకుంటారు. బైబిల్‌లో కొన్ని వచనాలను పట్టుకొని ఇక నేను బలహీనను, నేను ఇంక బలంగా మారటం అంటే దేవుడే నన్ను లేవనెత్తాలి. ఇలాంటి పదాలు వాడతారా? దేవుడు నిన్ను లేవనెత్తాలా? మరి దేవుడికి చెయ్యి ఇయ్యాలి కదా నువ్వు. నువ్వు గోతిలో ఉన్నావంటే నీ చెయ్యి ఇస్తేనే నేను లేపగలరు తప్ప, నువ్వు చెయ్యి ఇవ్వకుండా నన్ను లేపు లేపు అని ఎవరు లేపుతాడు? నీ ఆలోచన లేకుండా, నీ సహకారం లేకుండా దేవుడు నిన్ను పాపం నుంచి గట్టెక్కించేసి నిన్ను పరిశుద్ధునిగా మార్చేసి ఇక పాపం చేయకుండా నీకు ఒక ఆలోచన ఇస్తాడనుకుంటున్నావా? నీకు ఒక మైండ్ పెడతాడా? నీకున్న ఈ మెదడులో వచ్చే ఆలోచనలు నువ్వు మార్చేసుకోవాలి. బలహీనుడుగా ఉన్నాను అనుకుంటే బలంగా మారటానికి ఏం చేయాలి? వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఓకే, నేను వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాను, అయినా నేను పడిపోతున్నాను అంటావా? అలా అంటున్నావంటే అది నీ పిరికితనం. నీ పిరికితనం అది. దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకిస్తే పిరికోడుగా మారిపోయి నువ్వు నేను శోధనలో పడిపోతున్నాను అనుకుంటున్నావు తప్ప, నేను నిలబడగలను అన్న ధైర్యం నీకు వస్తే అపవాది ఎప్పుడో పరార్. ఆ ధైర్యం నీ దగ్గర లేదు కనుకే ఇప్పటి వరకు నేను చెండాట ఆడుకుంటున్నది. నేను నిలబడగలను, దేవుని గురించి నేను బ్రతకగలను, నేను దేవుని గురించి ఎన్నో చేయగలను, చేస్తాను. ఇక నేను పాపం చెయ్యను. బలమైన నిబంధన. దానికి నువ్వు లోబడితే అపవాది ఎప్పుడో లొంగిపోతాను నీకు. నువ్వు భయపడే కొద్దీ ఇంకా భయపెడుతూనే ఉంటుంది. లోకం కూడా ఒక సామెత అంటుంది, భయపడే వాడిని ఇంకా భయపెడతారట. ఏ మనిషికైతే భయం ఉంటుందో ఆ మనిషి ఇంకా భయంలోనే కూరుకుపోతాడట. సైంటిస్టులు కూడా చెప్తారు. మనిషి యొక్క మెదడు ఎలాంటిదంటే ఒకసారి ఒకదానికి భయపడిన తర్వాత ఇక అది ప్రతి దానికి కూడా భయపడుతూనే ఉంటుందట. మరి ఎలా ధైర్యపరచుకోవటం ఎలా? నేను ధైర్యం తెచ్చుకోలేనా? చిన్నప్పుడు నేను దయ్యాలకు బాగా భయపడేవాడిని. మరి నాకు ధైర్యం ఎలా అంటే, సైంటిస్టులు అంటారు, ఏమన్నారో తెలుసా? వీడి భయం పోగొట్టాలంటే వీని చుట్టూ ఒక నలుగురు ఉండాలని. నలుగురు ఉండి ఏం చేయాలి? వాడు భయపడిన తర్వాత అలా కొట్టాలన్నమాట ఈపుల మీద. కొడితే భయం పోతుందా? ఎన్నాళ్ళు చేస్తావు అలా? నేను చూడు ఈరోజు భయపడకుండా ఎందుకు తిరుగుతున్నాను తెలుసా? దేవుని వాక్యమే మనల్ని భయపడకుండా ధైర్యంగా నిలబెడుతుంది. దేవుని వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేసి నేను భయపడిపోతున్నా, ఇక నేను లొంగిపోయాను, శోధనలు జయించలేకపోతున్నా, పడిపోతున్నా అనే మాటలు నువ్వు ఎందుకు వాడుతున్నావు? ధైర్యం తెచ్చుకో. వాక్యం మనకుంది, ప్రార్థన మనకుంది, సహవాసం మనకుంది, ఇంకెక్కడ పడిపోవటం? పడిపోకుండా ధైర్యంగా నిలబడదాం. అన్ని శ్రమలు వచ్చిన యోబు గారే, అన్ని శోధనలు వచ్చిన యోబు గారే ఒక మనిషి, మనలాంటి మనిషే, మనలాగే కోరికలు ఉంటాయి, మనలాంటి తలంపులు కలిగిన వాడే. ఆయన ఎందుకు పడిపోలేదు? నువ్వెందుకు పడిపోతున్నావు? అంతెందుకు? కాలచక్రాన్ని నడిపిస్తున్నవాడు, కాలానికి మధ్యవర్తిగా ఉన్న యేసుక్రీస్తుల వారు ఎన్ని శ్రమలు అనుభవించాడో తెలుసా? 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికిన కాలమైతే ఆయన బ్రతికిన కాలంలో ఏ దినము ఆయనకు సుఖం లేదు. ఆయన భూమి మీద బ్రతికినప్పుడు సుఖపడలేదు. సుఖపడని ఆయన, శ్రమ పొందిన ఆయన ఎందుకు ధైర్యంగా నిలబడి చరిత్రకెక్కాడు? పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. భయభక్తులు, దేవుని పట్ల భయభక్తులు, శోధనను జయించలేనని భయం కాదు, దేవుని పట్ల భయము, భక్తి నాకుంటే ప్రతిదానికి నేను ధైర్యంగా నిలబడగలను. యేసుక్రీస్తుకి ఇన్ని శ్రమలు, యోబుకు ఇన్ని శ్రమలు,
బైబిల్‌లో చాలామంది భక్తులున్నారు. వారందరికీ శ్రమలొచ్చినా ఎందుకు నిలబడగలిగారంటే, నువ్వు నేను కిందున్న వాటికి భయపడతాం. నువ్వు నేను మన పైని అధికారులకు భయపడతాం. నువ్వు నేను మనల్ని ఎవరైనా గానీ, మనకంటే ఎవరైనా బలంగా ఉన్నారంటే భయపడతాం. భక్తులు ఎవరికి భయపడరో తెలుసా? దేవునికి. అందుకనే వారు భక్తులయ్యారు. వాళ్ళ గురించి చెప్పబడిన మాటల్లో ఏముంటుంది? భక్తులు. భయంతో కూడుకున్న భక్తి చేసేవారు ఈరోజు బైబిల్‌లో భక్తులుగా మనకు కనబడుతున్నారు. మనం కేవలం భక్తులముగా కనబడతాం. భయం మనకుండదు. ఎవరి పట్ల? దేవుని పట్ల. మనుషుల పట్ల కాదు. మనిషి అంటే ప్రతి ఒడికి భయం. నాకు భయం లేదా? మీకు భయం లేదా? చెప్పండి. ఎవరైనా మనల్ని శత్రుత్వం కట్టారంటే, మన మీద ఎవరైనా పగబట్టారంటే, ఎవరైనా మనల్ని చంపాలని చూస్తున్నారంటే, ఒక అధికారి వస్తున్నాడా ఎంత భయపడతాం? అమ్మో! అసలు టాయిలెట్ పడిపోద్ది. అలాంటిది ఒక శరీరాన్ని చంపే వ్యక్తికి శరీరాన్ని కేవలం గాయం చేసి విడిచిపెట్టే మనిషికి మనం భయపడితే, శరీరాన్ని ఆత్మను సైతం చంపగలిగిన దేవునికి భయపడట్లేదంటే నువ్వెంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు ఒకసారి నీ ఆలోచనలోకి ఇవన్నీ రావాలి. నువ్వు ఒకసారి గమనించాలి ఇవన్నీ కూడా. ఓకే. శ్రమలు, పాపము ఇవన్నీ ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులలో ఇవన్నీ ఉంటాయి. శోధన రాదని నేను చెప్పట్లేదు. వచ్చినా జయించాలని చెప్తున్నా. యథార్థవంతుడిగా బ్రతకటం అంటే శ్రమలొస్తాయి. అయినా కూడా యథార్థతను విడిచిపెట్టకుండా బ్రతకాలి అన్నది దేవుని ఆలోచన. మరి ఇక మీదట ఎంతమంది యథార్థంగా బ్రతికి దేవునికి ఇష్టలుగా మారుతారో, దేవునికి ఇష్టలుగా మారి దేవుడున్న మహాలోకానికి చేరుతారో మీరే ఆలోచించుకొని మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో, నా బ్రతుకు ఎలా ఉందో మనకు మనం స్వయ పరిశీలన చేసుకొని దైవ జ్ఞానాన్ని ఆలోచించి దైవాలోచనలో ఉండి దేవుని మనసును తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా బ్రతికి పరలోకం చేరుకుందామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ దివ్య పుణ్య పరిపూర్ణ పవిత్రమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. నీ పిల్లలముగా నీ మనసేంటో, మేము నీకు ఇష్టలుగా ఎలా బ్రతికితే నీకు ఇష్టలుగా మారతామో, ఎలా ఉండాలో మీరు రాయించారు. దీన్ని చదివిన తర్వాత, వినిన తర్వాత, ఆలోచించిన తర్వాత మా బ్రతుకులు మారకపోతే ఇక మా ఆత్మలకు మేమే ఉత్తరవాదులం. నిజంగా తండ్రి, మీకు ఇష్టలుగా బ్రతకాలని ఆలోచన కలిగిన ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. మీ ఆత్మను అనుగ్రహించి వారిని బలపరచవలసిందిగా వేడుకుంటున్నాను. మా వయసు యొక్క మాటలను వారు లక్ష్య పెట్టకుండా మీ జ్ఞానాన్ని ఆలోచిస్తుటకు, మీ మాటలను తెలుసుకొనుటకు, మీ మాటలు మాత్రమే ఇక్కడ వినుటకు కృపను అనుగ్రహించండి. చిన్నోడు మాట్లాడుతున్నాడని, పెద్దోడు మాట్లాడుతున్నాడని నా మాటలు పక్కన పెట్టకుండా మీ మాటలుగా వీటిని